హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చింతపుండు పులిహోరకి అరగంట గంట ఇది నానబెట్టుకొని పులుసు పిండుకొని ఇదంతా శ్రమ లేకుండా ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని మిక్సీ వేసుకుంటే సరిపోద్దండి. కొంచెం నీళ్ళు వేసుకొని ఇది గుజ్జు అయిపోతుందండి. ఇంకా తాలింపు పెట్టుకొని ఇక కొంచెం ఈ వేసిన పప్పులన్నీ వేసుకొని పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఈ క్యారెట్ తురుముకొని కొంచెం అట్లా ఎన్ని కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఈ కొంచెం చింతపండు అందులో వేసి కొంచెం లైట్గా వేయించి పసుపు ఈ ఇంగువ ఇవన్నీ వేసుకొని ఇంకా అన్నం వేసి కలుపుకుంటే సరిపోద్దండి. కలిసే వరకు కలుపుకొని ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకుంటే రెడీ అండి చింతపండు పులిహోర. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కామెంట్ పెట్టండి.